సింపుల్ స్నాక్. హలో బుజ్జి పిల్లలు, ఫస్ట్ మనం ఇక్కడ రాగి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి కొంచెం రాగి బాగా రోస్ట్ చేయండి నెయ్యి వేసి. తర్వాత దాంట్లో క్రష్ చేసిన నట్స్ యాడ్ చేయండి. కొంచెం కోకో పౌడర్, అంటే పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కదా. కొంచెం మనం కోకో పౌడర్ యాడ్ చేసిన తర్వాత జాగరి ఉంది కదా, జాగరి వాటర్ చేయాలి, అంటే జాగరి సిరప్ చేయాలి. జాగరి సిరప్ కోసం స్టవ్లో కొంచెం జాగరి వాటర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేసిన తర్వాత ఆ ఒక జాగరి సిరప్ని ఈ యొక్క రాగి మిక్స్చర్లో యాడ్ చేసి ఉండల్లాగా చుట్టుకోండి. చాలా టేస్టీ హెల్దీ అయిన రాగి లడ్డు, అంటే డ్రై నట్స్ రాగి లడ్డు రెడీ అయిపోయింది. కిడ్స్ స్కూల్ నుంచి వస్తారు కదా, ఆ టైంలో ఇవ్వండి, బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కూడా తినకపోతే ఇలా కూడా పెట్టొచ్చు. ఈజీ అండ్ హెల్దీ స్నాక్ కదా. ఇప్పుడు నెక్స్ట్ స్నాక్స్ మనం చూద్దాం. నేను ఇక్కడ కొంచెం అటుకులుని ఎయిర్ ఫ్రైయర్లో రోస్ట్ చేశాను. కావాలంటే ప్యాన్ను కూడా రోస్ట్ చేసుకోవచ్చు. కొంచెం రోస్ట్ చేసిన క్యాషూ నట్ ఉంటాయి, క్యాషూ నట్, డ్రై నట్స్, ఓట్స్, గ్రౌండ్ నట్, ఇదన్నీ యాడ్ చేయొచ్చు. కొంచెం చాట్ మసాలా, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, ఇదన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇది కూడా ఒక హెల్దీ ఆప్షన్, అంటే కొంచెం నూనె లేకపోతే బటర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇది చాలా హెల్దీ ఆప్షన్, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, అలాగే కిడ్స్కి కూడా పెట్టొచ్చు. నెక్స్ట్ పనీర్. ఒక ప్లేట్లో కొన్ని మసాలాలు తీసుకోవాలి, అంటే కొంచెం చాట్ మసాలా, చిల్లీ పౌడర్, కొంచెం అజ్వాయిన్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం లెమన్ జ్యూస్, ఇదన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత ఈ పనీర్ని బాగా డిప్ చేసిన తర్వాత ప్యాన్లో జస్ట్ రోస్ట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సింపుల్ అంటే కొంచెం మనం ఫ్రూట్ సాలడ్ చేయొచ్చు. కొంచెం యాపిల్ యాడ్ చేయండి, అలాగే మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేయొచ్చు. సోక్ చేసిన పెట్టిన సబ్జా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదాం క్రష్డ్, ఇదన్నీ యాడ్ చేసి కొంచెం హనీ యాడ్ చేసి మిక్స్ చేస్తే ఇది కూడా ఒక హెల్దీ ఆప్షనే. మార్నింగ్ లేకపోతే స్కూల్ నుంచి వచ్చి వెంటనే ఇవ్వచ్చు, వాళ్ళకి కొంచెం ఫిల్లింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాక్లెట్ టైప్లో కావాలంటే ఈ చాక్లెట్ మస్ట్ ట్రై చేయండి. సింపుల్. ఎలా చేయాలంటే ఒక బౌల్లో కొంచెం కోకో పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కోకో పౌడర్ అయితే దానిలో కొంచెం తక్కువ జాగరి తీసుకోండి, జాగరి ఎక్కువ అవసరం లేకపోతే. కొంచెం బటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత అంతే, కావాలంటే కొంచెం డ్రై నట్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ అయిన మెథడ్ అనమాట. ఇలా మనం చేసుకోవచ్చు ఈజీగా, అంటే వితౌట్ డబుల్ బాయిలింగ్ మెథడ్. చాలా సింపుల్గా చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా పెట్టొచ్చు. ఇలా మనం జస్ట్ ఒక మౌల్డ్ పైన ఇలా ప్రెస్ చేసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే చాలు. టేస్టీ అయిన హెల్దీ అండ్ సింపుల్ ఇన్స్టంట్ చాక్లెట్ రెడీ. మీరు ఇది ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. 2 మినిట్స్ కూడా అవసరం లేదనుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టడానికి, చాలా ఈజీ. ఇంకా ఒక హెల్దీ స్నాక్ అంటే మఖానా. నేను ఇది ఎయిర్ ఫ్రైయర్లో రోస్ట్ చేశాను. రోస్ట్ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ బటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం చాట్ మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్ అలా కూడా యాడ్ చేయొచ్చు. మనకి ఇష్టమైన ఆనియన్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలా మనం రోస్ట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి మసాలాని యాడ్ చేస్తే ఆ ఒక టేస్టే వేరేగా ఉంటుంది. అప్పుడప్పుడు అన్ని మసాలా వేసి ఫ్రై చేస్తే బర్న్ అయిపోతుంది. ఇది అలా కాదు. ఇలా కాకుండా మీరు స్వీట్గా తినాలనిపిస్తే కొంచెం జాగరీని కొంచెం వాటర్ వేసి బాగా ప్యాన్లో కొంచెం మెల్ట్ చేసిన తర్వాత ఇది యాడ్ చేస్తే క్యారమెల్ ఫ్లేవర్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ స్నాక్ చాలా సింపుల్. ఇది డ్రై నట్స్, మళ్ళీ డేట్స్ యూస్ చేశాను, నో షుగర్. అయితే మనకి కావాల్సింది కొన్ని డ్రై నట్స్, మీ దగ్గర ఉన్న పిస్తా కానీ, క్యాషూ నట్, సన్ఫ్లవర్ సీడ్, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, బాదాం, ఇదన్నీ నేను డ్రై రోస్ట్ చేశాను. డేట్స్ని బాగా క్రష్ చేసిన తర్వాత పేస్ట్ లాగా చేసిన తర్వాత కొంచెం కోకో పౌడర్ యాడ్ చేశాను. ఇదన్నీ బాగా మిక్స్ చేసి కొంచెం నెయ్యి, కొంచెం ఘీ యాడ్ చేసి మిక్స్ చేసి జస్ట్ దానిపైన కొంచెం సీసమ్ సీడ్ కూడా రోల్ చేయాలి, ఎందుకంటే బైండింగ్ ఏజెంట్ లాగా నేను సీసమ్ సీడ్ వాడాను. రోస్ట్ చేసి ఇలా కట్ చేసి యూస్ చేసుకోండి. ఇంకా సింపుల్ అయిన ఒక రెసిపీ అంటే రాగి ఫ్లోర్తో చేయొచ్చు. ఒక బౌల్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసి బాగా వితౌట్ లంప్స్ మిక్స్ చేయండి. ఇంకా స్టవ్లో కొంచెం వాటర్, ఒక 2 గ్లాస్ కానీ 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మిక్స్చర్ని దాంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి వితౌట్ లంప్స్. తర్వాత అది కొంచెం థిక్ అవుతుంది. దాంట్లో కొంచెం చల్లారేక బటర్ మిల్క్ కానీ లేకపోతే స్వీట్ కావాలంటే జాగరి యాడ్ చేసి పిల్లలకి పెట్టొచ్చు. చాలా హెల్దీ అయిన ఒక సింపుల్ రెసిపీ అనమాట. మన అందరికీ తెలుసు, మన ఇంట్లో చేస్తూ ఉంటాము. 2 టైప్స్గా చేయొచ్చు. హాట్ అంటే సాల్ట్ యాడ్ చేయొచ్చు,
దాంట్లో బటర్ మిల్క్ యాడ్ చేయాలి, లేకపోతే స్వీట్గా కావాలంటే జాగరి యాడ్ చేయాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఏదైనా మీరు స్నాక్స్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చెయ్యొచ్చు అనమాట. ఇంకొకటి పోహాతో అటుకులుని కొంచెం సేపు వాటర్లో నానబెట్టాలి, జస్ట్ ఒక 5 to 10 సెకండ్. దాని తర్వాత దాంట్లో కొంచెం కోకోనట్ జాగరి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి.